హాయ్ అండి, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను సోమవారం వీడియో పెట్టాను కదండి, అప్పుడైతే ఎవరు లేవలేదనమాట. కార్తీక పౌర్ణమి రోజు అందరూ త్వరగానే లేచేసి నాకన్నా ఫస్ట్ గల్లీలో ఊడ్చి ముగ్గేశారు. నేను 4 o'clock లేసే టైం వరకు, అంటే నేను ఇంట్లో స్నానం చేసుకొని బయటకు వెళ్ళేసరికి 4 అయిందనమాట. చూడండి, బయట ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు తులసి చెట్టు దగ్గర అలంకరించుకున్నాను. ముగ్గు పెట్టేసుకొని దీపం ఒత్తులు అవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం 5 లోపు ముట్టించుకోవాలి కదా, అందుకని చెప్పి ఫాస్ట్గా చేసేసినాం అనమాట కార్తీక పౌర్ణమి రోజు. చూడండి, పౌర్ణమి రోజు నేను ఎలా చేసుకుంటున్నానో పూజ. ఉసిరి చెట్టుని అయితే తెచ్చి తులసి చెట్టులో పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగే పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను. చూడండి, మా వారైతే 365 వెలిగిస్తున్నారు. 365 అంటే ఇంటి యజమానే వెలిగించాలన్నమాట. చెప్పాను కదా నేను వీడియోలో ఇట్లా చూసారని. ఇంటి యజమాని 365 ఒత్తులు వెలిగించాలని మన చాగంటి గారు చెప్పారు. నేను ఆయన చాలా ఫాలో అవుతాను అనమాట. అందుకని చెప్పేసి మా వారే వెలిగించారు దీపాలన్నీ. చూడండి, నేను 365 ఒత్తులు పెట్టేసుకొని ఉసిరి దీపము, నెయ్యి అన్నీ కలిపేసి వెలిగించుకున్నాను. ఇంకా నేను వచ్చేసి కూర్చొని నమస్కారం చేసుకుంటున్నాను. ఆయన వెలిగించారు కానీ అక్కడ కూర్చొని కొంచెం సేపు చదువుకుంటున్నాను. హారతి ఇచ్చేసిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజు అందరూ త్వరగానే లేచి పూజ చేసుకుంటారు. పౌర్ణమికి దీపాలు ఉదయం పెట్టుకోవడము, ఈవినింగ్ పెట్టుకోవడం చేస్తారు కాబట్టి మా వారైతే గంట మిస్ చేశారనమాట. అందుకని చెప్పేసి తెమ్మని చెప్పాను. చూడండి, లోపలైతే ఎలా అలంకరించారో. లోపల కూడా వారే దీపం ముట్టించేసుకున్నారు. గంట తీసుకొని కొబ్బరికాయ తీసుకొని వచ్చారు. కొబ్బరికాయ కొట్టలేదు అనమాట అప్పుడు. సరే అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టించేసినాం. చూడండి, దీపం అయితే ముట్టియడం అయిపోయింది. టైం వచ్చేసి 5:40 అవుతుంది అనమాట. 5:40 లోపు దీపం అయితే ముట్టేసి చేసుకున్నాను. నేను చూడండి ఎలా ఉన్నాను, అలానే నన్ను ఫోటోలు తీస్తున్నారు అనమాట. నేను అంత ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వడానికి కుదరలేదు నాకు. తల పైకి పెట్టేసుకొని అట్లనే పూజ చేసుకుంటున్నాను. చూడండి, తెల్లవారిపోయింది అప్పుడే. సూర్యోదయానికి ముందే వెలిగించిన టైం 5:40 అవుతుంది. ఆ రోజు త్వరగానే తెల్లారిపోయింది. అదేంటో. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు 6 o'clockకి గుడి, 5:40కి 6కి ఓపెన్ చేస్తున్నారు. గుడికి అయితే అన్నీ తీసుకొని రెడీ అయిపోయినా వెళ్తున్నాను అనమాట. ఒక దాంట్లో పంచామృతం, ఒక రాగి చెంబు తీసుకొని పూజకు సామాన్, దీపాలు ముట్టియడానికి నూనె, ఒత్తులు అవన్నీ తీసుకొని వెళ్తున్నాను. గుడి అయితే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. గుడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. గుడిలో అయితే నేను రాకముందే ఎర్లీ మార్నింగ్ 5:40కి నేను వచ్చినప్పుడు గుడిలో అంత రష్ ఉండరు, ఒకరిద్దరే ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు అందరు 2K లేసినట్టున్నారు. ఎంత రష్ ఉన్నారు చూడండి. అలా అయినా నేను కార్తీక పౌర్ణమి రోజు శివునికి అభిషేకం చేసుకున్నాను. నాకైతే ఈజీగా అభిషేకం అయిపోయింది. లోపల వాళ్ళైతే అభిషేకానికి చాలా టైం తీసుకుంటున్నారు. నేను మాత్రం బయట ఉన్న శివలింగం ఎక్కడైతే ఏంటండి, బయట అయితే లోపలైతే దేవుడే కదా, అందుకని చెప్పేసి బయటనే అభిషేకం చేసుకున్నాను. అక్కడ చిన్న శివలింగం ఉంది చూడండి. తులసి చెట్టు ముందు అయితే 365 ఒత్తులు వెలిగించేసుకున్నాను. ఇంట్లో మా వారు వెలిగించారని చెప్పేసి ఆ గుడిలో నన్ను వెలిగించమని అన్నారు. ఈవినింగ్ నేను వెలిగిస్తానని. సరే అని చెప్పేసి ఓకే అని నేను గుడిలో మాత్రం నేను 365 వెలిగించేశాను. ఉసిరి దీపము, నెయ్యి దీపము, 365 ఒత్తులు అన్నీ వెలిగించుకున్నానండి మార్నింగే. చూడండి ఎలా వెలిగించేశాను. ఇంకా అభిషేకం చేసిన పంచామృత తీర్థం తీసుకున్నాం అనమాట. తీసుకొని ఆడ శివుని దగ్గర కూడా ఒక దీపం పెట్టేశాను చిన్నది. ఇంకా నా పూజ ఇచ్చేసి అయిపోయిందండి. ఇంకా మొక్కేసుకొని ఇంటికి వెళ్ళాలి. చూడండి ఎలా చేసుకున్నాను. మా వారిని వెలిగించమంటే పర్లేదు నువ్వు వెలిగించేసేయి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేనే వెలిగించేసిన. చూడండి, అలంకరణ వేసుకొని దీపం పెట్టేసుకొని బయటకు వచ్చేసినాను అనమాట. నేను అక్కడ పబ్లిక్ అయితే చాలా ఉండే ఎర్లీ మార్నింగే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోండి మీరు కూడా. యాక్చువల్గా నేనైతే టెంకాయ తీసుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ గుడిలో టెంకాయ కొట్టనివ్వట్లేదు అనమాట. సరే అని చెప్పేసి అరటిపండు అయితే తీసుకొని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసినాను అనమాట.
ఈవినింగ్ కొట్టేసేయచ్చులే అని ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిచ్చుబుడ్డి క్రాకర్ వేల్చేసాను. అదే దీంతో దీపం ముట్టించిన తర్వాత వెలిగించేసి ఉండే, కాకపోతే గుడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, ఇంకా తెల్లారిపోతుంది అని చెప్పేసి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంటి ముందు క్రాకర్ వేల్చాను అనమాట. చూడండి ఈవినింగ్ టైంలో మా ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు ఎలా డెకరేట్ చేసుకొని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూడండి. అంతా అలంకరించుకొసుకున్నాను. ఉసిరి చెట్టుకి గాజులు, తులసి చెట్టుకి బొట్లు పెట్టేసుకున్నాను, తమలపాకులు వాయనం పెట్టేసినాను. దీపారాధన అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి క్రాకర్స్ కాల్చున్నాను అనమాట. చూడండి మా అమ్మాయి, పెద్ద అమ్మాయి క్రాకర్స్ కాల్చుతుంది. ఇంకా పైన అక్క వాళ్ళు కూడా దీపారాధన చేసుకొని కిందికి వచ్చేసారు. వాళ్ళు మేమందరం కలిసేసి క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము. మంచి ఎంజాయ్ చేసినాము. క్రాకర్స్ అయితే మా ఇంటి అమావాస్య రోజు, దీపావళి రోజు క్రాకర్స్ అయితే నేను పేల్చలేదండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పూజ అయ్యి కొంచెం ట్రావెలింగే అయిపోయింది. అందుకని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు మంచిగా క్రాకర్స్ అయితే వేసుకున్నాము. అక్క వాళ్ళు మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కార్తీక పౌర్ణమి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.